వల్లభనేని వంశీ పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి వచ్చారు. వాళ్ళతో పాటు పార్టీ నాయకులంతా కూడా వచ్చారు. మాజీ మంత్రి కొడాల నాని కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ అలా చూస్తారు కేసుని, ఇది ఫాల్స్ కేసు అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ పక్కాగా వంశీయే చేశాడనేది టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిన్న సత్యవర్ధన్ తీసుకొచ్చి స్టేట్మెంట్ కూడా ఇప్పించిన పరిస్థితి. ఇప్పుడు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్కి విలువ ఉంటుంది, రెండో స్టేట్మెంట్కి విలువ ఉండదు. రేపు 4 సంవత్సరాలు పోయినాక మళ్ళీ అతనే వచ్చి నన్ను చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ 4 పోలీస్ ఆఫీసర్లు పిలిచి బెదిరించి మళ్ళీ నాతో స్టేట్మెంట్ ఇప్పించారంటే సేమ్ కేసు కట్టి మన 5 లోపల వేసేయచ్చా? కాబట్టి మొదటి స్టేట్మెంట్కి వాల్యూ ఉండదు, రెండో స్టేట్మెంట్కి వాల్యూ ఉండదు. వంశీని కలిశారు అంటారు. నాకు సంబంధం లేదు ఈ కేసుతో, నేను పెట్టలేదని చెప్పి అతను జడ్జి గారికి స్టేట్మెంట్ ఇచ్చినాక వెళ్ళి వంశీని కలవడం జరిగింది. కానీ వంశీని కలిసి వచ్చినాక ఇక్కడికి వచ్చి చెప్పలా. అతన్ని కిడ్నాప్ చేశారు, పట్టుకొచ్చారు. అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకురాకుండానే 13వ తారీఖు పొద్దున్న వంశీని అరెస్ట్ చేశారు. 13 సాయంత్రం వెళ్ళి వైజాగ్ నుంచి అతను పట్టుకొచ్చారు. కాబట్టి ఇది పక్కగా ఫేక్ అండ్ ఫాల్స్ కేసు. చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, ఎల్లో మీడియాకి కానీ, వంశీని కానీ, నన్ను కానీ, మా పార్టీలో ఉన్నటువంటి పేరు నాని కానీ, జోగిని కానీ కొంతమందిని ఏదో రకంగా లోపల వేయాలని చెప్పి ఆతృతతో కొట్టుకుంటున్నారు. కింద పడి గిలగిలగిల సాయంత్రం డిబేట్లు పెట్టి ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది, తొప్పుని తోటకూర ఉందని చెప్పి కాబట్టి మమ్మల్ని లోపల వేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఏదో ఫాల్స్ కేసో, పనికి వచ్చే కేసో, పనికిరాని కేసో ముందు బెయిల్ రాకుండా 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉంచాలి లోపల. ఆ కేసు నిలబడదు అన్నది వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ఇవన్నీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసాం, నెక్స్ట్ కొడాలి నాని, పేరు నాని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏమైంది? వంశీ అని చచ్చిపోయాడా? కాదు, ఏమైంది? ఇంతమంది పార్టీ అంతా వంశీకి అండగా ఇక్కడికి వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా, వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా. మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా. నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా. ఏమైంది? రేపు నన్ను అరెస్ట్ చేసినా, ఇంకోళ్ళని అరెస్ట్ చేసినా, దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు, మా పార్టీ ఉంటుంది, మా పార్టీ అధికారంలోకి వస్తుంది. వదలని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా. 2.0 చూపిస్తానని చెబుతున్నాడు కదా. కంగారే ఉంది, ముందున్న ముసళ్ళ పండుగ చూద్దాం. అరెస్ట్ చేయమని జైల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, కలుస్తున్నారు అని తెలిసిన సందర్భంలో మొత్తం పోలీసులు బారికేడ్లు పెట్టారు. ఒక్క కార్యకర్త కూడా రాకుండా పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పిన మీడియాని కూడా అలౌ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇట్లా పెట్టే సూర్యుడు నేను ఆపేయగలనా? ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడా, వెళ్ళాడా, కలిసాడా, మాట్లాడా, మీడియాకు వివరించాడా జరిగింది. ఈ దొంగ కేసులు పెట్టి, ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళకి గతి ఏం పట్టిస్తానన్నది క్లియర్గా చెప్పాడు కదా ఆయన. ఇంకా మాకు చాలు, అది ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. అట్టు పెట్టిన వాళ్ళకి 1.5, 2, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. మాకు చాలు, మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు. మేము చావుటాకైనా సరే సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి నోచుకోవాలి. అట్టాగి ఈ దొంగలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళనే ఇటువంటి జైళ్ళల్లో జీవితకాలం ఉంచుతాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెనకాతలే మేము ఉంటాము, ఎంత బెదిరించినా కానీ ఖచ్చితంగా దానికి రివర్స్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇన్ని ఫాల్స్ కేసు పెట్టా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల వెనకాతలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు అండాదండగా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెట్టింపుతోటి మేము ఇస్తామంటూ కొడాలి నాని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.